ఆమె ప్రార్థించిన దైవజనురాలు మహాలక్ష్మణ దేవుడు దీవించుగాక. సర్వలోక పాలక సత్యదేవ తనయుడా నిత్య తేజో విరాజిత సుమధుర చరిత నమస్తే నమో పరవశమందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలు. పరవశమందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలు. పాడి స్తుతించి భజింతు స్వామిని, పాడి స్తుతించి భజింతు స్వామిని. కలువరి నాదుని ఈ శుభవేళ, కలువరి నాదుని ఈ శుభవేళ. పరవశమందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలో. మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతుము. మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతుము. పాపము శోకము భారము తీర్చిన పాపము శోకము భారము తీర్చిన మహిమాన్వితుని కొనియాడెదము. మహిమాన్వితుని కొనియాడెదము. పరవశమందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలో. భక్తితో పూజలో పాల్గొని మనము హృదయ దీపాలు వెలిగించెదము. భక్తితో పూజలో పాల్గొని మనము హృదయ దీపాలు వెలిగించెదము. భయమును బాపి భద్రత కూర్చడి భయమును బాపి భద్రత కూర్చడి మంజుల మూర్తిని కొనియాడెదము. మంజుల మూర్తిని కొనియాడెదము. పరవశమందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలో. దేవుని బిడ్డలారా, దీన్ని జనాలు పూర్తిగా పాడండి, వెళ్తండి. అయ్యా మరి అప్లోడ్ చేస్తారంట, ఇది పెడతారు, చూద్దాం. దేవుని బిడ్డలారా, ఇలాగే ఈ పాట పాడండి, ఉదయం పాడిన ఒక పాట అలా పంపించేస్తున్నారండి. ఓ పాటలు నాకు ఈ సెల్వం తెచ్చి చూడరాదు, మా పొడవు తీస్తాడు, ఇప్పుడు నా సరిగ్గా తెలియదండి. ఇది పంపించేస్తారా, ఈ పాట పాడండి, ఆ పాట పాడండి, రాగాల పాటలు. నేను అయినా దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు, మీరేమవ్వరు.
రాగా పాటలు శ్లోకాలు పాడండి. బిడ్డారా, దేవుడు ఏదో కొంత నాకైతే ఇచ్చాడు. ఆ పాడి మరి శక్తి ఎంతవరకు ఉంది చూద్దాం. దేవుని ప్రియమైన వాళ్ళారా, సరిగా ఏం మాట్లాడబోతా ఉన్నాం? ఏమి 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 సందేశం ఇవ్వాలి ప్రభా? చిన్న బిడ్డ మరి రాబోతూ ఉన్నాడు. బిడ్డలు వాక్యం చెప్తావు, నేను పెద్దలు చెప్తాం. బిడ్డలను కనడం కష్టమా, పెంచడం కష్టమా తల్లి? అదే అండి. కానీ ఇప్పుడు పూర్వకాలం కనటానికి ఇప్పుడు కనటానికి అనగా డెలివరీస్ చాలా తేడైపోయాడు. నేను చూసాను. సుశీల్ గారు, మన ప్రసాద్ గారు దిబోరా బిడ్డల కన్నా చాలా కష్టమైపోయింది. ఖర్చులండి, పూర్వకాలం ఖర్చులు. మరలా ఇప్పుడు రాబోతా ఉన్న ప్రొఫెసర్ గారు తన భార్యకి ఇచ్చిన కుమారుడు రెండు నేను చూసాను. అక్కడ భీమవరం వెళ్ళాను, వాళ్ళకి అక్కడ వెళ్ళాను. అమ్మాయికి ప్రార్థన చేశాను, బిడ్డ అక్కడ లేడు. ఇలాగే పాప దగ్గరికి వెళ్ళాను, ప్రొఫెసర్ గారి భార్య దగ్గరికి. ఈయన ఎక్కడ కోసం కూర్చున్నాడు. ఇంకో గంట వారి అమ్మాయి ఉంది, ఆవిడ కూడా లేదు. బిడ్డకు, తల్లికి బిడ్డకు సంబంధాలు లేవు. లక్షల రూపాయలు. ఎంత కష్టం అయిపోతుందంటే నాలాంటి పేదవాడు ఏం చేస్తారండి? లక్షలు, 4-5 లక్షలు అయిపోతాం బిడ్డను గృహాన్ని చెప్పించుకోండి. పూర్వకాలమైనటువంటి కష్టాలు లేవు. ప్రార్థిద్దాం దేవుని బిడ్డారు. కాబట్టి బిడ్డను కనడం కష్టమే, పెంచడం పూర్వకాలం అంతా కదండి. ఏదో చిన్న చిన్న మధ్యదేశం వారు వాళ్ళట మా లాదర్ గారు చెప్పేవారండి. వాళ్ళు పనికెళ్ళి వచ్చి ఆ సాయంకాలం డెలివరీ అయిపోయేవారండి. అంత చక్కని రోజు దేవుని బిడ్డలారా, పనికెళ్ళి వచ్చి సాయంకాలం ప్రశ్నించేవారండి. ఇప్పుడు కడుపులో పడ్డది మొదలు సుశారావు గారు ఖర్చులే 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 అని అంటారండి. లోనిక పిండమకుండగానే అడిగి ఏదో వచ్చేస్తాను, ఏదో వచ్చేయాలి. ఎంత విచిత్రం, భయంకరంగా. అలాగే దేవుడు ఆ ధనాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ మాట వచ్చిన మనం చచ్చిపోతా ఉన్నాం దేవుడు. కాబట్టి విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అందరి అపోస్తుల కార్యాల గ్రంథం, మన వాక్యాన్ని తేడుకుంటాయి. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి త్వరగా. ఏ కాలమందు ఒక కాలం ఉంది, ఆ కాలమందు అదేండి, ఆ కాలమందు ఏ కాలమందు ప్రొఫెసర్ గారు మీ అబ్బాయికి ఎన్ని నెలలు? ఇప్పుడు 6. ఏ కాలంలో పుట్టారంటే ఇక్కడ ప్రొఫెసర్ గారు అబ్బాయి? ఏ కాలం? కరోనా కాలం. ఎక్కడ వెళ్ళటానికి లేదు. మీ అబ్బాయికి ప్రెసిడెంట్ గారు కరోనా లేదు కదా, అప్పుడు లేదు. ప్రసాద్ గారికి వారిని వచ్చేసారు. ఈ కరోనా కాలంలో ఆ ప్రొఫెసర్ గారు అబ్బాయి జూనియర్ ప్రొఫెసర్ గారు పుట్టారు. అలాగే ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూస్తామో చాలా జాగ్రత్తగా ఉన్నాడు బిడ్డలారా. ఏమిటా వాక్యం? ఆ కాలం అందు ఏ కాలం? ఏ కాలం ఉండేది? ఫరో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఫరో దేశంలో, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ సంఖ్య అయిపోయింది. పాత నిబంధనకి తెలుసుదండి. ఇజ్రాయేల్ సంఖ్య అయిపోయింది. వీళ్ళ బానిసలుగా తీసుకుని వచ్చాం. ఆ యొక్క నాయకుడు అందరితో ఫరో, మీరేం చేస్తారో తెలుసా? ఏప్రిల్ సంఖ్య ఎక్కువైపోతా ఉంది, పురుషులు ఎక్కువైపోతా ఉన్నారు. వాళ్ళ ప్రబలి జనం ఎక్కువైపోతే మనకంటే ఎక్కువైపోయి వాళ్ళ రాజ్యాన్ని స్థాపిస్తారు. మనం ఏమైపోతాం? ఒక్కొక్కసారి అండి ఆ గణపతులు కానీ, బొంబాయిలు కానీ, అక్కడ కానీ, ఇక్కడ కానీ ఆ జనానికి ఉంటాకి లేదు, మీరు స్థాపించేస్తాం, పెట్టేస్తామంటారండి. అది కుదరట్లేదు. కానీ ఎస్ఐ గారు, కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఫరో ఉన్న రాజ్య పరిపాలన చేస్తున్న రోజుల్లో మోసే పుట్టాడు. ఆ కాలంలో జరిగింది ఏమిటంటే మగవాళ్ళను బ్రతకస్తలేదు. ఏ మగవాళ్ళండి చెప్పాలి? హెబ్రీ పురుషులను, ఆ మగ బిడ్డను బ్రతకనెత్తలేదు. ఆ సమయంలో ఎవరు పుట్టారనగా లేక ఒక ఆయన పుట్టాడు. ఎవరు? మోషే. లేక కదండి. మిరియాముంది. మోసే పెద్దవాడా, అహరోను పెద్దవాడా? వాక్యంలో ఉందండి. 80వ సంవత్సరములు దేవుని బిడ్డలారా, మోసే ఆ దేవుని ఎరిగిన అక్కడ దర్శించడానికి 80 సంవత్సరాలు
ఎక్కడ మోసే దేవుని దర్శించే సమయానికి ఆయన వయసు ఎంతో తెలుసా? చూపిస్తారు 80 సంవత్సరాలు. తన అన్నగారి ఇంకా పెద్దవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మోసే అన్నగారు పుట్టినప్పుడు బాగానే ఉంది, మిరియాము పుట్టినప్పుడు బాగానే ఉంది. కానీ మోసే పుట్టడానికి అక్కడ రోజులు మారిపోయాయి. హెబ్రీ మగవాళ్ళు ఎవరో బ్రతకడానికి వీల్లేదు, వాళ్ళని చంపేయండి అని చెప్తా ఉన్నప్పుడు ఆ భయంకరమైన కాలములు, కరోనా కాలములు, భయంకరమైన కాలములు, బిడ్డలు పుడతామంటే, డెలివరీస్ అవుతామంటే, ఎలా కార్యక్రమాలు చూద్దామంటే చూడడానికి తాము లేకుండా అయిపోతా ఉంది. మా రవి నేను కష్టపడి జాగ్రత్తగా వెళ్ళి చూసి ప్రార్థించి గంటరాజు గారు, ఈ రాజు గారు, సోలమన్ రాజు గారు ఆ కుమార్తె ఎదురైంది. ఇద్దరికి ప్రార్థన చేసి ఎక్కడండి బిడ్డల దగ్గర ఎంతలేదు, తల్లి దగ్గర ప్రార్థన చేసి బిడ్డ ఎక్కడున్నారంటే లోన్నారు, ఎంతలేదు, సంబంధం లేదు. ఎంత భయంకరం. కాబట్టి అటువంటి కరోనా టైంలో అటువంటి భయంకరమైన దినాలు ఇప్పుడు పుట్టారు వీళ్ళు. అప్పుడు మోసే ఐగుప్తు రాజు యొక్క భయంకరమైన పరిపాలన, ఎవరండి హెబ్రీయుడు బ్రతకమైన పిల్లలు బ్రతకమైన కాలంలో మోసే పుట్టెను. ఆ కాలం ముందు చదవడమ్మా. మోసే పుట్టెను, అతడు ఎలా చూడండి, అబ్బా నాకు నాటి ఎర్రని వాడు. నేను ఎర్రుడు కాదు, ఆయన ఎన్నో నాకేముంది బాబు నవ్వేస్తున్నారు. నేను నల్లగా నన్ను చిన్న చూపు చూడండి అంటామండి. సోలమితి ఏమండి నల్లోళ్ళు అనుకున్నారు మీరు? మా నల్లోళ్ళు అందరినీ కూడా ఎర్రలు తీసుకున్నారు. అది చెప్పడానికి పేరు. నల్లోళ్ళందరినీ కూడా ఏమనుకున్నారు? నల్ల రాజులు మేము ఏంటనుకుంటున్నారు? నలిపేదనుకున్నారు మీరు. ఏంటంటే అతడు దివ్య సుందరుడు. నాకు నల్లడు కాదు, తలుడు నాకు తలవానికి తెలియదు, వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది. కానీ అతడు దివ్య సుందరుడు. ఎవరైనా మోజెస్ దివ్య సుందరుడు, అందగాడు, సుందరుడు. రైట్. తన తండ్రి ఎంత? ప్రొఫెసర్ గారు మీ అబ్బాయిని ఎన్ని నిలిపించారని మీ అంట. తన తండ్రి ఎంత? 3 మాసాలు. 3 మాసాలు ఆడించేశారండి. ఇంకా 3 మాసాలు ఎక్కడ పైకి వచ్చేస్తా ఆగడు. 3 నెలలు ఆడిందంటే కూర్చునేవడం ప్రారంభించాడంటే నువ్వేమి చెప్పు, ఏమి చేయి ఆయన మనం ఆఫ్ చేయలేము. 3 నెలలు దేవుని బిడ్డలారా ఆ మోసే ఇంటి నడిపించారు. తండ్రి అంటారు. అక్కడి నుంచి పెంచలేకపోయారు. ఇప్పుడు దేవుని ప్రియమైన వాళ్ళారా మన బిడ్డలను పెంచడం ఎలాగో దేవుని బిడ్డలారా, ఆ గర్భఫలం ఎక్కడుందండి? గర్భఫలం ఆయన ఇచ్చు ఏమన్నదంటే కరెక్ట్ చెప్పండి. 123వ కీర్తన 127వ కీర్తన 3వ చరణం. గర్భఫలం అదే ఆయన అంటామండి. మనం ఈ గొడవ ఎందుకు? గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం. ఎవరు బాగా కాదు ఆయన ఇస్తారు బహుమానం అనుకుంటున్నారా? చాలా మంది ఆయన ఉన్నారు, చాలా మంది అమ్ముకుని ఉన్నారు, కొంతమంది పిల్లలు లేరు. కానీ గర్భఫలం ఎవరివ్వాలి? ఆయన. ఎవరైనా మీ ఆయన, మా ఆయన, అందరు ఆయనే. మనందరికీ ఆయన. ఎవరు భర్తల గర్భఫలం ఇవ్వడం కష్టం, ఆయన ఇవ్వాలి. తన ప్రియులు కష్టపడతా ఉండగా, ఆదేశించి పని చేస్తా ఉండగా, తన ప్రియులు నిద్రించుచుండగా ఎవరైనా మీ అయినా ఎవరు భర్త? తన ప్రియులు అనగా ఒక జంట భార్య భర్తలు నిద్రించుచుండగా, ఎవరు తిరుగుతారు? ఎవరి భర్తదని ఒక భార్య భర్త నిద్రించుచుండగా ఆయనే గర్భఫలం ఇచ్చేవాడు. ఆయన వారికి ఇస్తూ ఉన్నాడు. ఎవరికి? ఆ భార్య భర్తలకు. ఆ ప్రియులు వాక్యాలు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలండి. అన్ని క్లియర్గా అన్ని విరమని చెప్పేవి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ఏమిస్తా ఉన్నాడు? మన కింద రాశాడండి. ఏమిస్తున్నాడు? డబ్బులు ఇస్తున్నాడా? దాన్ని ఇస్తున్నాడా? ఆశలు ఇస్తున్నాడా? వాసులు ఇస్తున్నాడా? ఆయన ఇస్తాడు. అవునన్ను ఆగండి. అక్కడ తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. కుమారుడు ఈవేళ కుమార్తె మీద నడుస్తుంది. అంతకుముందు మరి ప్రొఫెసర్ గారికి కుమార్తెలు
ఆయన దేవుడు ఎవడండి? నాకు ఇద్దరు కుమార్తెలు, నాకు దేవుడు ఇవ్వలేదు, కుమారులే ఇస్తాడు. అవునా? బయట వెళ్ళిపోతాండి. నా కుమారుడు యెహోవాను గ్రహించు. మరి కుమార్తె నా సంగతి ఏంటి? యెహోవా ఇవ్వలేదా? దెయ్యమిచ్చిందా? ఒక అన్నాడు కదా బాధపడుతుంది. దేవుడిస్తే 270 దెయ్యమైనా కంటదన్నారు. లేదా దెయ్యం పిలవలేరా? దేవుడి పిలవలేరా? ఎందుకు లేరు? దేవుడి పిల్లలు ఉన్నారు, దెయ్యం పిల్లలు ఉన్నారు. దేవుడు మాట్లాడితే లేక చేయని వారు వాళ్ళ దేవుడి పిల్లలండి. రే బాబు మీరు అందరూ చేస్తున్నారా? నేను రాను. అమ్మ కాదు అదవే అన్నట్టు కాబట్టి అమ్మ కాదు అదవే అన్నట్టు అలా గుడికి రాదు. నేను రాదు. వాళ్ళు ఎవరండి? చెప్పండి. డౌట్ ఏంటి? ఏ బాధ బయటకు వెళ్తుంది? గుడికి వెళ్తాం కానీ ఆదివారం దేవుడు చూపించాలి, మన కుటుంబం కలిసి దేవుని మందిరానికి వెళ్తాం. నేను రాను. మరి ఎక్కడికి వెళ్తారా? ఎక్కడికి పోతాను? ఏ పిల్లడు సర్వసంతానమా రాబోతుందండి తప్పించుకున్నట్టు నీకు బుద్ధి చెప్పిన వాడవాడు రోజు చెప్తారు. గుడుగు చేసి మించేదని వచ్చేస్తున్నారు. పెళ్లి భక్తి సరే అబ్బాయి 20 పెళ్లి భక్తి చెల్లిస్తలేదండి. ఇవాళ గొప్పడు అంటారు. ఎందుకు పెళ్లి భక్తి చెల్లించేవారండి? ఎందుకు లేదు? పూర్వకాలం పెళ్లికి బాప్తిసం ఇస్తేనే పెళ్లి చేస్తాను. నో అదే మార్చేస్తాను. నాకు తెలుసు కాబట్టి పెళ్లి బాప్తిస్తాను. నేనేమన్నా అక్కడ వచ్చేస్తున్నాను. బాప్తిసం చేద్దామని వస్తానంటే అక్కడ రంగులు మేళా తారాలు చేతులు పింఛలు వచ్చేస్తున్నారు. ఆ చేతులన్నీ ఎలా కనపడతాను? యోహాను గారి బాప్తిసానికి ఏమన్నా చూడండి, సర్వ సంతానమా ఆ చేతులు, ఆ హరిలు, స్తోత్రం అని డొమ్మలు అవుతుంటే ఆ దండకి వెళ్ళిపోయింది వరకే బాప్తిసం మొదలడానికి సముద్రానికి. ఈ పాటలన్నీ ఆయనకి ఎలా కనపడతాయంటే సర్పాలు. నేను పాట పాడుతున్నాను, ఏం తెలుసుకురండి నాకు పాడతాను. హరి అంటున్నాను, స్తోత్రం అంటున్నాను. ఆయన స్తోత్రం చెప్తున్నాడు, పాట పాడుకుంటూ వేస్తాను. నేనంటే ఆయన పాడు. అది ఎవరు కనపడతానంటే యోహాను కనిపిస్తూ ఉన్నాయి. సర్వసంతానమా రాబో గ్రంథానికి తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పండి. ఎవరు బుద్ధి లేదు ఎందుకు బాప్తిస్తున్నారు అన్నమాట అండి. ఎందుకు బాప్తిసం వస్తున్నారు? ఇప్పుడే తోడ్డాయి చెట్లగా మొక్కన్నది మారు మనసు తగిన ఫలములు ఫలించండి అని చెప్తూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఇక్కడ గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం, కుమారుడు యెహోవాకి ఇచ్చు స్వాస్థ్యం అయిపోయిందండి. కుమారుడు యెహోవాకి ఇచ్చు స్వాస్థ్యం. మరి నా పని ఏంటి? కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి 2 నెలలు నరసాపురాన్ని సుశేఖరరావు గారు అన్నగారు ఆయన ఇప్పుడు ఇచ్చి పెళ్ళైన కొత్త అక్కడ ఉన్నాడు పసతీరులో. ప్రతిరోజు వచ్చి ఆ 2 నెలలు నరసాపురాన్ని మీ సమాజపరిస్థితుల్లో ఆయన పెట్టాను. ఆయన వచ్చి ప్రతిరోజు సోమరాజు చూసి వెళ్ళిపోడండి. ఏదో నిప్పొస్తుందని దానికి అయితే అసలు అక్కడ తెలిసి 2 నెలలు అలాగే దిగి తీసుకున్నాం. ఆఖరికి లేక డెలివరీ అయిపోయిందంట. ఆ నర్సు బాగా తీసుకున్నారు. వచ్చేసి ఆ ఉదయం వచ్చేసి 102 పాస్టర్ గారు, చిన్న పాస్టర్ అండి, బాధపడకండి అంటాం. ఏమైంది రా బాబు ఎగిరిపోయిందినా రాగండి, బాధపడతాం. ఏం బాధపడతామా చెప్పమ్మా. అవి బాధపడతారా అంటే ఏంటి జరిగిపోయింది అనుకున్నాను. అప్పుడు మీరు పాపలు తింగరవానా, పాపని బాధపడుతున్నట్టున్నావా? నాకమ్మా మా నాయకుడు ఒక్కడే కొడుకుని మా అమ్మ చనిపోయింది. ఎప్పుడు మా పెద్ద అక్క కొంతకాలం మా గుడి పెట్టింది. ఏ దశ పెళ్లి చేసుకున్నారు ఆయన అర్థానికి ఆయన తీసుకోండి. నాకు రాలేదు. మరొక మా చిన్నక్క రాజు గారికి పెళ్ళయ్యే వరకు ఒడి పెట్టింది. మరలా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మా తెంగనామం చేసి నేను పడ్డ బాధలో క్రేకది ఒక బాధ కాదు. ఆడపిల్లలు ఎంత ప్రార్థించేవాడు ఆయన ఈ మగ జనానికి ఇచ్చావు. ఒక్క ఆడపిల్ల మా ఇంట్లో పుట్టిన మా ఎక్కడ ఉన్నారు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు అని నా ప్రార్థన దేవుడు అడుకోబోదు. అమ్మా ఆడబిడ్డ దేవుని స్తోత్రం అన్నాను. చాలా సంతోషంగా మరలా 2 కూడా ఏంటండి, కుమారుడు ఎవరికి స్వాస్థ్యం, కుమార్తె యెహోవాకి స్వాస్థ్యం కాదు కాబట్టి మళ్ళీ 2 ఆడపిల్లలు పుట్టారు కదా. అదిగో మా రమేష్ కూతురు చూస్తున్నారు. ఏంటి ఆడపిల్లలు? అమ్మ ఆడపిల్లలు లేకపోతే నేను ఎంత ఆనందము. ఆడపిల్లలు కొడుకు పెట్టాడు మా ప్రొఫెసర్ గారు. ఆ అమ్మాయి కొంచెం చూడండి మా మనవరాలు అసలు ఇడిసి పెట్టండి, కూడా తిరుగుతాడు. మీటింగ్ అయినా పర్వాలేదు, మీటింగ్ అయినా మానేస్తాను కానీ కూతురు ఏమనుకున్నారు? తండ్రికి బయట పర్లేదు, ఎక్కువ కుమార్తె మీదే
ఉంటుందటండి. నాకెప్పుడు కూడా కూతురి మీద ఉంటుంది. నా కూతురి దొరుకుతుంది, నాకు ఈ వ్యక్తం కాలేదు, నాకు ఆనందమే. కాబట్టి కుమారుడు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, ఆ గర్భఫలం అదే కుమార్తెలు. ఆ గర్భఫలములు మా రాజుగారు పెద్ద అయిన వాళ్ళు బైబిల్ తెలిసినట్టు చిల్డ్రన్స్ రాస్తుంది చూడండి అనేవాడు. నేను అనుకునేవాడిని మా పెద్దకి అంత ఇంగ్లీష్ వచ్చేది అనుకునేవాడిని. ఆడకన్నట్టు చిల్డ్రన్స్ అది అలా రాశాను ఇంగ్లీష్లోను. కాబట్టి ఆ ఇంగ్లీషులో ఆ పిల్లలు ఆడదైనా మగోళ్ళైనా దేవుడిచ్చే బహుమాన్ని. కాబట్టి దేవుడు పిల్లారా, అమ్మా ప్రొఫెసర్ గారు వచ్చావా తల్లి, నీ గురించే, నీ అబ్బాయి గురించే ప్రసంగం జరుగుతూ ఉంది. కాబట్టి కుమారుడు కానీ కుమార్తెలు కానీ దేవుడితేనే మనకు అనుభవం అవుతుంది. కానీ ఎలా పెంచాలి ప్రొఫెసర్ గారికి తెలుసు, మీకు అందరికీ తెలుసు. అక్కడ ఆ మోసే విషయంలో వెళ్తాను. ఈ బిడ్డను చూడండి ఎలాగమ్మా, ఆ సమయంలో మోసే పుట్టెను. ఏ సుందరుడండి? దివ్య సుందరుడై తండ్రి ఎంత ఏంటండి 3 నెలలు పెంచారు దేవుని బిడ్డలారా. అలాగే పెంచగలుగుతా ఉన్నావా? పెంచగలుగుతా ఉన్నావా? ఇప్పుడు ఎన్ని నెలండి ప్రొఫెసర్ గారు? 6వ నెల. మనం ఇంతవరకు వెళ్తాం ఇందిరా గారు కొన్ని పరిస్థితిని బట్టి మనకు కొన్ని ఉన్నాయండి. 6 అంటారు, 5 అంటారు, 3 అంటారు. కానీ యేసు ప్రభువు ఏం దగ్గరాన్ని తీసుకెళ్ళారో తెలుసా? లోకసువార్త 2వ అధ్యాయం, అయ్యా బాధపడకండి, లోకసువార్త 2వ అధ్యాయము చూసుకుంటే ఆ 2వ అధ్యాయము లోకసువార్త 2వ అధ్యాయము 21 చూస్తే 8వ దినమనే ఉన్నతి చేశారు, దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళారు. కానీ మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. 3వ నెలని 5వ నెలని చక్కగా ఈ సమయంలో బాబుని తీసుకుని వచ్చారు దేవుని బిడ్డ. కాబట్టి తండ్రి ఎంత మోసే 3 దినాలు పెరిగాడు. ఇప్పుడు ఎంత తన యొక్క మరి ప్రొఫెసర్ గారికి ఇచ్చిన తాతగారు తండ్రి గారు ఎంత 5 నెలల దగ్గరగా పెంచి ఇప్పుడు ఏంటికి వచ్చాడండి? అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. ఈవెంత వరకు మన బిడ్డను ప్రొఫెసర్ గారు ఎవరైనా పెంచి వాళ్ళ ఒక టైంలో దేవుని మందిరం అనే ఇంటికి తీసుకుని వస్తాం. దేవుని మందిరంలో యేసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం, ఎంతో ఇదే మందిరం. మన ఇంకోటి ఏమిటంటే ఒక దేవుని మందిరం. ఈ మందిరంలో దేవుడు ఏంటి? మన మందిరంలో యేసుంటే మన బిడ్డల మందిరంలో కూడా ఆయన ఉంటాడు. అలా మనం పెంచాలి. ఎలా పెంచాలండి? ఒక ఆమె అంటుంది, అమ్మ ఎలా పెంచాలో చెప్తా ఉందో చూడండి. ఒక ఆమె అంటుంది, నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఒక తల్లి అంటా ఉంది, ఈ మోసే గురించి ఫరో కుమార్తె ఆమె తమ వేయండి బిడ్డలా ఫరో కుమార్తె ఆమెతో ఏమో తెలియండి ఎంత పోయేసి ఆ పిల్ల దగ్గర పోయి పిల్లల దగ్గర వచ్చింది ఎవరైనా ఉంటావు తల్లి తల్లి కదండి మిరియం అంటా ఉంది, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు. ఎవరి కొరకండి? ఆ బిడ్డ ఏమో ఎవరు పుట్టిన బిడ్డ పెద్ద ఇవి కట్టించినారుగా చాలా మంది అండి బాధపడండి. ఆ బిడ్డలో ఉన్నవారు మామూలుగా నా పిల్ల అని చెప్పుకోరు. కానీ ఆ పిల్లల కాదు ఎవరినైనా పెంచుకొని కొనుక్కుని మా పిల్లల్ని చూసావా, మా పిల్లల్ని చూసావా, ఒక సంతోషం అండి, అంత ప్రేమ చూసుకుంటారు. ఈవిడ కూడా ఈవిడ పిల్లవాడు కాదు. కానీ ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి ఎవరికో పుట్టిన బిడ్డ ఆ జగ్గు పెట్టిన దొరికారు. ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి నా కొరకు పాలిచ్చి పాలేవుడంట, ఏమి చేయదంట, ఆమె కొరకు పెంచాలట, ఆమె కొరకు పెంచాలంట. ఇదేమి చిత్రం అండి? ఇవేం దేవుడు అడుగుతా ఉన్నాడు. నీ కుమార్తె ఇచ్చావు, నీ కుమార్తెని ఇచ్చావు, బిడ్డలేని ఇష్టమైన బిడ్డలు ఇచ్చాను, నీవు ఎవరి కొరకు పెంచుతా ఉన్నావు? ఓ సంగమా,
దేవుని బిడ్డలారా, మీరు ఎవరి వరకు బిడ్డలు పెంచుతా ఉన్నారు? బిడ్డలు ఎందుకు పెంచడానికి రాదు? కారణం ఏమిటి? అయ్యో ఏ మా బిడ్డ మందిరానికి రావడం లేదండి, మా మాట లేదండి, నిర్వస్త్రం నా భర్త రావడం లేదు, నిర్వస్త్రం నా భార్య రావడం లేదు, నా పిల్లలు రావడం లేదు అని పాఠశాల దైవజన్ దగ్గర ఓ మోకాళ్ళు నీ సాక్ష్యాలు చెప్తారు. ఎందుకని కారణం? నిదాక్షవల్లే మీరు ఏదో తేడా జరిగింది. నేను ప్రార్థన పొంది కదా, నా భార్య ప్రార్థన పొందాలి కదా, నా పిల్లలు మందిరానికి రావట్లేదంటే ఏదో తేడా జరిగింది. ఎక్కడ తేడా జరిగింది? పెంపకంలో తేడా జరిగింది. ఈ బిడ్డను నా కొరకు నీవు పాలిచ్చి ఇస్తే గేరిపోతాడు, గేరిపోతే చేస్తాడు. పాలిచ్చావు తల్లి పాలు, ఆమె తల్లి కాదు, ఎవరితో పుట్టినట్టు తీసుకొచ్చి పెంచితే ఆమె దగ్గర పాలు తల్లి పాలు తాగితే తల్లి పాలు తల్లి చేస్తే వస్తాయట. బాధపడకండి, దూరం వెళ్ళిపోయినా మనం ఏం చేస్తామంటే పిల్లలకు మంచి మంచి పుష్టిగా ఉండదని ఆ పరిపాలు పాలు, ఆ డబ్బా పాలు, ఆ పాలు ఈ పాలు అయితే ఆ గేదె పాలు, ఆ ఆవు పాలు తాగితే అలాగే ఉంటారు. వాళ్ళు బాధపడకండమ్మా, వాళ్ళు అలాగే ఉంటారు. ఏ పాలు వేసి పెంచుతా ఉన్నాను? ఆ పాలు గురించి కదా నేను చెప్పేది, ఆ పాలు గురించి కదా నేను చెప్పేది. దేవుని ప్రియమైన వాళ్ళు ఏ పాలు టైం అయిపోతుంది. ఎందుకంటే లాభం కాబట్టి చాలా ప్రసన్న చేయగలిగారు. కానీ ఏ పాలు మొదటి పేరు రాసిన పెద్దగా 2వ వచనం 3వ వచనం ఏది పాలు? ఆవు పాలు, ఆ డబ్బా పాలు వద్దంటే నేను చెప్తున్నాను. కానీ అసలు మనం ఏమవలసిన పాలు ఉంటానుగా, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై ఏంటంటే ఏ పాలు? ఏ పాలు? నిర్మలమైన పాలు. నిర్మలం అంటే పదిలముగా జాగ్రత్తగా ఆ పాలే పాలండి. ఈ కాగితే పొంగుమాలు కొన్ని పాలు మార్పాలు ఏ పాలు దూరం లోపలికి కాగితం పొంగిపోతాయి. కానీ పాలు పొంగవండి, ఉప్పొంగదు. దేవుని ప్రేమ వాక్యం ఈ పాలు పొంగేది కాదు, ఉప్పొంగదు, మత్సరపడదు, ధమ్మంగా ఉండదు, వ్యసనాలుగా ఉండదు. ఈ నిర్మలమైన వాక్యం అనే పాలు నీ పెట్టిస్తున్నావా? దేవుని జనాంగమా, నీ కుమారునికి ఇస్తా ఉన్నావా? నీ బిడ్డకి ఇస్తా ఉన్నావా? చెప్పిన మాట వెనకపోవడానికి కారణమేమి? నేను పిల్లలను పెంచి ఎవరు పుట్టారు వాళ్ళు? దేవుడు బాధపడతా ఉన్నాడు. పెంచడం అంటే పుట్టినది కదండి. నాకు పుట్టారా, నా పడితే చెడ పుట్టారా, ఎందుకు పుట్టారు నేను పెంచుతున్నాను అంటారు. అది కాదు. కానీ ఆయన అంటా ఉన్నాడు, నేను బిడ్డలను పెంచి ఎవరు పుట్టారా? నాకు పుట్టిన వారు కాదు, చెడిపోయారు వాళ్ళు. ఏదైనా చెడిపోయారు, అలా అమ్మ చెడిపోయారు. వాళ్ళు అలా చెడిపోతే నేను పిల్లలను పెంచి చెడిపోయిన తీసుకొచ్చి అన్న కష్టాలు వహించారు. కొంతకాలం వల్ల చేయించుకుని వాళ్ళ శ్రమకాలు చేయించి వారిని అడ్డలుగా దత్తక్రియను చేర్చుకున్నాను. కానీ బిడ్డలను పెంచి అలా వాళ్ళు మర్చిపోయి వారు నా మీద ఎంత పని చేసేవారు బిడ్డ. దీన్ని ఎలా చూశానురా అమ్మ అంటదండి. నేను ఎలా చూశానమ్మా, ఎలా చూశానురా? నేను పిల్లలను పెంచి పెద్ద బాధ్యతగా చేశాను వారు నా మీద. రైట్ అమ్మా, వారు నా మీద. కాబట్టి దానికి కారణం ఏమిటి? ఎక్కడో కారణం, పెంపకంలో కారణం. కాబట్టి ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి నా కొరకు పాలిచ్చే పాలండి. ఓ బాగా పాలిచ్చేస్తే పొట్ట వచ్చేది, కానీ ఏం ప్రయత్నం లేదు. ఆ పాలిచ్చేసి అన్నం కూడా మరి మా ఏమంటాడు, చిన్నప్పుడు ఎక్కువ మా పిల్లమ్మ సరైన అన్నం పెట్టింది కదా అంటారు. ఎందుకంటే లేకపోతే నాకు తెలియదు, చిన్నప్పుడే ఎక్కువ పట్టు వచ్చేస్తుంది ఆరగారికి, చూసి పట్టు ఏమో కదండి, అలా వచ్చేదని చెప్పేసి అన్నం కూడా సరిగ్గా పెట్టింది కదంట. అంటే నాకు సంతానం కాదండి, సంతానం తింటే నేర్చుకొచ్చేస్తుంది. ఆ గుడ్డు కొద్ది వ్యర్థనాన్నమే మా పెట్టిందట. అదే నాకు అలవాడైపోయింది. సంతానం అంటే అభిప్రాయం లేదు. ఆ విధంగా పెంచారు. కానీ దేని పెడతారా? కాబట్టి పెంపకం ఏదో తేడా వచ్చింది, ఆ పాలు ఏదో తేడా వచ్చింది. ఏ పాలు? వాక్యం అనే పాలు లేకుండా ఇవాళ ఎక్కడ చూసినా ఏ పాలు ఇస్తున్నారు పిల్లలకి? మన పని మందే
వాళ్ళ పని వాళ్ళదే. వాళ్ళ టీవీలు వాళ్ళే. వాళ్ళ టీవీలు అక్కర్లేదండి, టీవీలు అక్కర్లే, ఏమక్కర్లేదు. ఇదిగో ఇది ఇలా ఒప్పుకున్నా రావట్లేదండి. ఎవరైనా ప్రసంగాలు చేయమని పాటలు పాడాలని పంపితే అప్పుడు ఉన్నాడు మా మనవడు, వాడు తీసేవాళ్ళు వాడు తెచ్చిపోయింది ఏమేమి ఉన్నాయి దీంట్లో. దీంట్లో ఏమేమి వస్తాయో నిన్నగా 5-6 సంవత్సరాలు ఉన్నాయి వాడు తెచ్చిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సెల్ ఎంత భయంకరం బిడ్డలు. ఇప్పుడు చదువులు కూడా టీవీలో పెట్టారు కరోనా గురించి. ఆ టీవీ ఒకరి టీవీ చేస్తాను ఇప్పుడు ఏదండి, ఆన్లైన్ క్లాసెస్ మంచిదే. ఎంత దూరం అయిపోయింది దేవుని బిడ్డలారా. వాక్యం అనే పాలు లేకుండా బిడ్డలకు టీవీలు ఇచ్చేస్తున్నారు. ఎంత విచారం. మంచిదే, కానీ ఈ బిడ్డను తీసుకువెళ్ళి నా కొరకు ఎలా చేయండి? పాలించి పెంచాలి. ఆ పాలు అంటే ఏమిటి అనుకుంటా ఉన్నాం? పాలు దేవుని వాక్యము, దేవుని బిడ్డలారా. అలా ఎప్పుడు నుంచి పెంచాలి చెప్పమ్మా, ముగించేస్తాను. నేను చాలా కార్యక్రమాలు ఉన్నాయి చెప్పండి. ఎప్పటి నుంచి పెంచాలి? అందరు బిడ్డలు కాదు, మా రాజు గారి నుంచి, సుశాల గారి గారి నుంచి, ఇలా అందరూ ఆ తర్వాత మా మగోళ్ళే ఎస్ఐ గారి నుంచి, తర్వాత సంసూరు, రాజరత్నం, రవి, పాస్టర్ గారు, మరి ప్రెసిడెంట్ గారు ఏం చేశారు, మా మగోళ్ళందరూ మగోళ్ళు ఆడదు, వీళ్ళందరూ కూడా బిడ్డలు కన్నావాలి. ఎప్పటి నుంచి పెంచాలి బిడ్డలు? అయ్యో మందిరం తీసుకొచ్చినప్పుడు ఈ బిడ్డను కొట్టుకుని నీకు అడిగిన దాన్ని నేనే అని అన్న ప్రార్థన చేస్తా ఉంది దేవుని మందిరం చిరువలో. నాకు మగబిడ్డ దయచేస్తే వారి మీదకి నేను క్షౌరపు కత్తి రానని ఒక ప్రార్థన చేసింది. కానీ ఎప్పటి నుంచి పెంచాలి ఎంత అని చెప్పి దేవుడి బిడ్డలారా, న్యాయపత్ర గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇప్పుడు పుట్టిన తర్వాత ఈ పిల్లల ప్రార్థన చేయండి, మా పిల్లల ప్రార్థన చేయండి. అందుకు నా ప్రభువా, ఒకనాడు ఇది మనోహర్ అని ఒక భర్త గారు ఉన్నాడు. ఆయన అక్కడ లేడు. భార్య దగ్గరికి వచ్చి దోదొచ్చింది, నువ్వు కుమారుడు కట్టావు, నువ్వు కుమారుడు కంటే నీ గర్భం ముందు పుడతాడు కాబట్టి నువ్వు ద్రాక్షరసమైనను ఏ చెడ్డదైనను నువ్వు పుట్టకూడదు తినకూడదు అని చెప్పేసింది. ఎగిరెళ్ళిపోయింది. అప్పుడు ఏదేదో చెప్పారు దోదొచ్చి, ఇది మనకి బిడ్డ పుడతారంటే మరలా మనోహ ప్రార్థన చేస్తామన్నాడు. ఏమని? అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు. పుట్టే తర్వాత మనం ప్రార్థన చేస్తామండి. పుట్టబోవు ఆ బిడ్డ విషయంలో అదే ఇంకా పుట్టలేదు, ఏది లేదంట ఇది అన్నట్టు. ఇంకా బిడ్డ పుట్టలేదు, గర్భంలోకి రాలేదు, ఆయన ఫ్రెండ్ చేస్తాడండి. పుట్టబోవు ఆ బిడ్డ విషయంలో మేము ఏమేమి చేయాలి? దేవుడి స్తోత్రం. దేవుడి పైన ప్రార్థన చేసావా? పుట్టిన తర్వాత గర్భంలోకి వచ్చిన ఇంకా గర్భంలోకి ఆయన రాలేదు, పిండంగా రాలేదు. కానీ పుట్టబోవు ఆ బిడ్డ విషయంలో అబ్బాబ్బా ఎంత ప్రార్థన, చక్కని ప్రార్థన. మా కుమారుడు పుడతాడని చెప్పావు కదా, ఇంకా గర్భంలో రాలేదు. కానీ ఆయన పుడతాడు, నివారణ పుడతాడు. కానీ ఆ బిడ్డ ఆ గర్భంలోకి వచ్చిన తర్వాత పిండంగా ఉన్నప్పుడు మేమేమేమి చేయాలి? అమ్మా మగకు తెలుసు, ఆడుకు తెలుసు. ఎలాగండి? ఒక దైవజనులు ఉంటారు, ఆ దైవజనులే. వాళ్ళకి ఏమొచ్చిందంటే గర్భం వచ్చింది. నాకు 10 మాసం తెలాలని కోరిక వచ్చింది. అందరూ పాత్రమ్మ గారు, ఎవరి పాత్రమ్మ గారు అంటే చెబుతా 10 మాసం అంతా రోగం. మరి త్యాగండి, ఇలాంటి కోరికలు వస్తాయి. ఒక అమ్మగారికి ఏమో చాలా మంది అండి కొద్దిగా గుర్తుంచుకుందాం. ఆ కోరికలు అంటే మీకు మొదలుగా ఏం తెలిసండి, మా మామూలుగా వాడేస్తాం, కానీ వాళ్ళు అప్పుడు వాడండి. గర్భపాత్ర అయిన తర్వాత ఇది కూడా కావాలని కోరుకొస్తుంది అన్నారు. ప్రెసిడెంట్ గారు, ప్రసాద్ గారు చూడండి, మామూలుగా తీసేయండి. ఆడవాళ్ళు కొన్ని కోరుకున్నాయంట. ఆ కోరికలు అన్నీ పెట్టేయకూడదండి. మా అన్ని పెట్టిస్తే కొన్ని విషయాల్లో మరి వాతం వచ్చేస్తుంది. ఇలా నువ్వు జాగ్రత్త, పచ్చి బాగా చెయ్యి, అది పుట్టుకోకూడదు. చింతకాయకి రాలంటే మామూలు టైం ఉన్న టైంలో తిరగండి. చింతకాయ కూడా బాగా టైం వచ్చినప్పుడు వాతం వచ్చేస్తుంది. కాబట్టి పెళ్లి పంచాలు చేయాలి. పుట్టబోవా బిడ్డ విషయంలో మేము ఏమేమి చేయాలి? పుట్టే తర్వాత ఇక్కడ మాట్లాడలేదండి. వాడి గర్భంలో ప్రార్థన చేయవు, అది ఇది తినేయాలనుకుంటా కోరిక ప్రకారంగా. ఎలా మంచి పుడతాడండి, చెడ్డోడు పుట్టలు తిని గర్భంలో ఉండగా నాయన గర్భంలో శిశువుగా ఏర్పాటు చేస్తావు, తిరుగుతూ ఉన్నాడు. అయ్యా మంచి చక్కని ప్రసవాన్ని, మంచి బిడ్డని నాయనాన్ని మన పచ్చమండి, పచ్చము కాల్చుకుంటే సత్యం ఉంది.
పశ్చిమగా ఉంటే బిడ్డలు చక్కని బిడ్డలు పుడతారు. లేకపోతే ప్రార్థన ఉండదు, ఏముండదు. లేకపోతే మాట్లాడుతుంది, ప్రార్థన చేయండి. వాడు చెప్పిన మాట్లాడుతుంది ఎక్కడంటారు గర్భంలో ఇంకా పడలేదు మనం అంటారు. పుట్టము బిడ్డ విషయంలో మేమేమేమి చేయలేము దేవుని బిడ్డలారా. ఆ ప్రార్థన మనం చేయాలి. ఈవేళ బిడ్డ శిష్యులు వచ్చారు. ఇంకోటి దాన్ని ఆఖరి ముగిస్తాను. తండ్రులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 మీ పిల్లలకు కోపము రేపక. పిల్లలంటారు, నమ్మా నాకు కోపం వచ్చిందా మంచిదాన్ని కాదు, నేను ఎంత ఉంటారని తప్పు చేసి అమ్మాయి కన్నాసి వేసింది కాబట్టి వాళ్ళ కోపం తెగేస్తారు, బేరం అంటారు. అంతే మన పనులు జరుగు. పిల్లలారా, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. అదంటే మనం తెలుసు ప్రభు యొక్క శిక్షలోను బోధలోను అంతమానం ఆపాలం అని అక్కడికి వెళ్ళిపోయిరా, నా మాట అంటలేదురా అని కేకలిస్తా బోధకి లేదండి. ఎంత తేడాగా ఉన్నా బాబు యేసు వారు తండ్రికి ఎలా త్యాగం చేశాడురా. ఆయన సేవ బాప్తిస్మ వరకు ఒంటరికి పని చేశాడురా. ఎంత మంచివాడురా. అలా 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 మనం చెప్తామంటే ఎంత మూర్ఖుడైనా వాడు మారుతాడు. కాబట్టి దేవుడు ఆ విధముగా పిల్లలు మనం పెంచుదాం. తండ్రులారా, మీ తల్లులకు కోపం ప్రభు యొక్క శిక్షలను వారు పెట్టాలి. తదుపరి దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగింది ఏమిటంటే దేవుని ప్రియులారా, మోసేసును 3 నెలలు పెంచారు. యేసు వారిని 8వ రోజున మందిరానికి 8వ రోజు సున్నతి జరిగింది అన్నారు ప్రకారం చెప్పాను. 8వ రోజు వచ్చాడు మందిరానికి, రాయబడలేదు. తర్వాత వచ్చుంటాడు. ఏం పెట్టారా? ఆ రోజు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఆ నియమ ప్రకారముగా 8 రోజులకి సున్నతి జరిగింది. ధర్మశాస్త్ర ప్రకారం చెప్పిన అలాగే మనం కూడా మందిరాలకు దేవుని బిడ్డలారా వస్తూ ఉన్నాం. అలాంటి టైం అని ఉంది. ఇవి మందిరానికి తీసుకుని వచ్చిన దేవుని బిడ్డలారా, ప్రొఫెసర్ గారి కుమారుడు తన భార్యను మరి దేవుడు దీవించాడు. వారి తల్లితో కూడా అమ్మాయి వచ్చింది. ఈ సోకి గారు ఉన్నారేమో, నాయన ప్రొఫెసర్ గారు మీ పెళ్లి ఎంతగానో అయింది, ఇప్పుడు చెప్పాలి అయ్యా. 5 సంవత్సరాలు పెళ్లికి ప్రొఫెసర్ గారు వచ్చి కొంత చేతులు పెట్టి మంచి డ్రెస్ వేసుకుంటారయ్యా నా పెళ్లికని ఆయన కొంత ఇచ్చారండి. అది చెప్పను, అది సూట్ వస్తుంది. నాకు సూట్ ఎందుకు ఆయన ఇంకా సూట్ అని చెప్పి 6 రోజులు కోరుకున్నా ఇదే డ్రెస్ అని. ఇదిగో అప్పుడు ఇక్కడ ఇది సిట్ కూడా పోయిందండి. ఆ పెళ్లికి వేసుకున్న డ్రెస్ ఇదే, ఇంకా కొత్తగా ఉంటాయి నాకు. ఇది దొరుకుని ఈ డ్రెస్ కొనుక్కొని 8,000 ఇచ్చినా దీనికి తక్కువ అవ్వలేదండి. ఆ డ్రెస్ ఇవి వేసుకున్నాను. బాబు గారు ముందుగా కుమార్తె వచ్చింది. బాబు గారు 5 సంవత్సరాలైనా ఈ డ్రెస్ నేను అలా తీసుకున్నాను. అంటే మీరు అందరూ తెలియదు కాదు, కానీ అందుకని వేరేసారు వస్తున్నారు ఏం చేసేది కదండి. ఏమి పెట్టారా, ఒక గుర్తులు కొన్ని విషయాలు మన జీవితాలు ఉండిపోతాయి. కాబట్టి ఈ బిడ్డను బట్టి నేను ఆనందిస్తా ఉన్నాను. నిన్న నాకు ఫోన్ చేసి తాతయ్య మీ మునమరుడు చేస్తా ఉన్నాడు అందరూ తప్పనిసరిగా. నాకు ఎంత ఆనందం అండి. నాకున్న కుటుంబాలు ఎవరైనా సరే, నా కుమారుడు మనవరాలు అందరూ నాకే సగం నా బంధువులు కలిగండి. నా వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి నా బిడ్డలే, నా మనవలే, నా బుద్ధి మనవలే, నా కుటుంబమే. ఆ విధంగానే సాగిపోతా ఉన్నాను. ఇటువంటి కార్యాలు ఎన్నో సంఘంలో నేను చేస్తా ఉన్నాను చిన్న వయసు నుండి. మనం దీవించి కాపాడి నడిపించుగాక. ఆయన రవి వచ్చి ప్రార్థన చేయండి.